డైలీ టేస్ట్ ది డైలీ. కోనేటికి కోపం వచ్చేసింది. ఇక తాడోపేడో తేల్చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు గొడవ పడకుంటే ఇక రాజకీయ భవిష్యత్తు బుగ్గిపాలే అంటూ సత్యవేడు శాసనసభ్యుడు భయపడుతున్నారా? ఆల్మోస్ట్ కుర్చీ కిందకు నీళ్లొచ్చేసినట్టు ప్రమాద గంటికలు మోగాయా? సత్యవేడు టీడీపీలో ఏం నడుస్తోంది? ఎమ్మెల్యే ఎందుకు భయపడుతున్నారు? కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే. ఈ ఎస్సీ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా రాజకీయం చేస్తున్న నాయకుడు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, తిరిగి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు. ఒకప్పుడు టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్లో చేరి అట్నుంచి వైసీపీకి వెళ్లారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2019లో అక్కడే ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక 2024 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పి తెలుగుదేశం అధిష్టానం దృష్టిలో పడి చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకుని కూటమి వేవులో మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. సీన్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యే అయ్యాక జరిగిన పరిణామాలు, పార్టీ సమన్వయకర్తతో పొసగని పరిస్థితుల్లో పార్టీకి చెందిన ఓ నాయకురాలతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో బయటకొచ్చింది. ఆ దెబ్బకు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం. ఇవాళ కాకుంటే రేపైనా పార్టీ తిరిగి తనకు అవకాశం ఇస్తుందని భావించి సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్న ఆదిమూలంకు ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పట్టం లేదట. దాంతో టీడీపీ అధిష్టానం 2 నెలల క్రితం శంకర్రెడ్డిని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్గా నియమించింది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన శంకర్రెడ్డి గతంలో తుడా చైర్మన్ పదవి ఆశించారు. ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్థికంగా సహకరించారన్న ప్రచారం ఉంది. సత్యవేడు ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ప్రోగ్రాం కోఆర్డినేటర్ పేరుతో పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వేరే సామాజిక వర్గం నేత పెత్తనం ఏంటన్నది ఆదిమూలం అనుచరుల ప్రశ్న. అదే సమయంలో గ్రూప్ వార్ కూడా పీక్స్ కు చేరింది. పాత టీడీపీ క్యాడర్ను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన ప్రతి నాయకుడు తమ వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన సామాజిక వర్గం లేదా అనుకూల వర్గం వారికి పదవులు కట్టబెడుతున్న క్రమంలో నియోజకవర్గంలో అసలు టీడీపీ ఉందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట కొందరికి. దీనికి తోడు ప్రభుత్వ అధికారులు శంకర్రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ ఎమ్మెల్యే అయిన తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదిమూలం. అధికారిక కార్యక్రమాలకు కూడా తనను పిలవకపోవడంతో ఇక తాడోపేడు తేల్చేసుకోవాలని ఎమ్మెల్యే డిసైడ్ అయినట్టుగా సమాచారం. దానికి కౌంటర్గా రివర్స్ అటాక్ మొదలుపెట్టారు ఆదిమూలం. అధికారులు సమాచారం ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అరగంట ముందుగానే వాలిపోతున్నారట. దీంతో మరో గత్యంతరం లేక చచ్చినట్టు ప్రభుత్వ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇవ్వకపోతే అక్కడే వాళ్ళని నిలదీసి రచ్చ చేస్తున్నారు ఎమ్మెల్యే. తాజాగా తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కార్యక్రమంలో రెచ్చిపోయారు ఆదిమూలం. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శంకర్రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తాను ఎస్సీ ఎమ్మెల్యేను కాబట్టే తన పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. అదే రోజు నారాయణవరం మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని రెవెన్యూ ఆఫీసుకు పంపారు జడ్పీటీసీ అయిన ఆదిమూలం కుమారుడు సుమన్. కానీ అక్రమ రవాణాదారుల మీద కేసు పెట్టకుండా వదిలేశారంటూ ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి హడావుడి చేశారు సుమన్. దీంతో పోలీసులొచ్చి తాళం తీసి సుమన్ మీదే కేసు పెట్టారు. ఇక నాగలాపురం మండలంలోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ ఈవోతో ప్రోటోకాల్ గొడవ జరిగిందట. ఇలా మొత్తం మీద తండ్రి కొడుకులిద్దరూ టీడీపీ ఇక సస్పెన్షన్ ఎత్తేయబోదని క్లారిటీకి వచ్చాక రివర్స్ అటాకింగ్ మొదలుపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ప్రభుత్వ కార్యక్రమం ఎక్కడ జరిగినా అటెండ్ అవడంతో పాటు దళితుడిని కాబట్టే చిన్నచూపు చూసేస్తున్నారని చెప్పడం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని అనడం అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా రివర్స్ అటాక్ తో తండ్రి కొడుకులు పోరుబాట పడితే దీనికి లోకల్ టీడీపీ క్యాడర్ కూడా రివర్స్ లోనే సమాధానం చెప్తోందట. శంకర్రెడ్డి వచ్చి రాగానే నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ దందాలకు చెక్ పెట్టారని, దాంతో ఏళ్లుగా నెల నెలా వస్తున్న మామూలు ఆగిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్న ఎమ్మెల్యే ఆయన కుమారుడు దళిత కార్డును ముందుకు తెస్తున్నారన్నది వాళ్ళ ఆరోపణ. మహిళతో అసభ్యంగా వీడియోలో దొరికిపోయింది ఆయనే కదా. తీరా ఇప్పుడొచ్చి నేను మంచోణ్ణి, నన్ను వేధిస్తున్నారని మొగసాలకెక్కడం ఆయనకే చెల్లింది అంటూ సెటైర్స్ వేసుకుంటున్నారు. మొత్తంగా సత్యవేడు టీడీపీలో రచ్చ అయితే ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.